హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక చిన్న లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. చూసేద్దామా మరి ఏంటి ఇది అనేసి. సో పన్నీర్ 65 అయితే చేశాను పిల్లలకి స్నాక్స్గా. అలాగే ఈ లాంగ్ వీడియో కూడా మీ ముందుకైతే తీసుకొచ్చానమాట. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ నచ్చితే కామెంట్ పెట్టండి. మీ కామెంట్కి నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామా. సో చిన్న పన్నీర్ ప్యాకెట్ అయితే ఇది 250 గ్రామ్స్ ఉంటుంది నాకు తెలిసి. ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. మరీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేయకండి, ఎందుకంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ ఇలా అన్నిటినీ కూడా పొడవుగా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసి ఇందులోకి ఉప్పు అండ్ కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, వీలైతే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేయలేదు. వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము. ముక్కకు బాగా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా. అండ్ తర్వాత వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండ్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ రెండు కలిపేయండి. దీనికి కొంచెం తగినట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 5-10 నిమిషాల వరకు దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. నెక్స్ట్ పన్నీర్ ముక్కలు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము. ఆయిల్లో వేసాక వెంటనే గరిటెతో కదిపించకూడదన్నమాట, ఎందుకంటే ఈ ముక్కలు అనేవి చెదిరిపోతాయి. మసాలా ఉప్పు కారం పెట్టాం కదా, ఈ ముక్కలు అంతా కూడా ఆయిల్లో చెదిరిపోయినట్టు అయిపోద్ది అనమాట. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు కదిలించకుండా తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు టర్న్ చేయాలన్నమాట. సో చూసారు కదా, కలర్ అయితే ఇలా బాగా గోల్డెన్ కలర్లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మిగిలినవి కూడా సేమ్ ఇలాగే వేసేసుకొని పన్నీర్ ముక్కలన్నీ విడివిడిగా వేసుకోవాలండి, ఒక్కొక్కటిగా. లేకుంటే చేత్తో విడివిడిగా ఒక్కొక్క ముక్క వేసుకోకుంటే అవి ముద్దలాగా అలాగే అయిపోతాయి. సో వీటన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. చూసాగా ఎలా క్రంచీగా వచ్చాయో. ఇవి ఇలాగే కూడా చిన్నపిల్లలకి పెట్టేస్తే కూడా క్రంచీగా బాగా ఉంటాయన్నమాట. ఇవి కరకరలాడుతూ ఉంటాయన్నమాట తినటానికి కూడా. సో ఇలాగే అయినా తినేసేయచ్చు మనం. పైన పెప్పర్ పౌడర్, ఉప్పు, కారం కూడా చిన్న చిన్న ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని కూడా తినేయచ్చు. సో మనమైతే వీటిని పక్కన పెట్టేసుకొని ఆయిల్, డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా ఉంపేసి నేను ఇదే ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ ఉంచేసి సన్నగా ఆనియన్ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అలాగే అల్లం తురుము అండ్ వెల్లుల్లి తురుము, వీటిని కూడా కొంచెం 2 నిమిషాలు ఉంచేసుకుందాము. నెక్స్ట్ ఒక క్యారెట్ కూడా ఆప్షన్ అన్నమాట, మీ ఇష్టం. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర ఒక చిన్న క్యారెట్ ముక్క ఉంది కాబట్టి దాన్ని తురుము పట్టేసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని కూడా ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఈ ఫ్రై అంతా బాగా పన్నీర్ ముక్కలకు పట్టేటట్టుగా ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత
వీలైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, మీకు ఇష్టమైతే. ఇది ఆప్షన్ అన్నమాట, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం అనేది. నేనైతే కొద్దిగా ఫుడ్ కలరు వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్తో అయినా కానీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి కార్న్ఫ్లోర్ పిండితో అయినా యాడ్ చేసుకోవచ్చు, బియ్యం పిండితో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసి దీన్ని కూడా బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే పెట్టేసానంట సిమ్లో. అంతే అండి. మీకు వీలైతే పైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. నేనైతే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అండ్ మీకు ఇంకా వీలైతే సన్నగా కట్ చేసుకొని ఆనియన్ కానీ ఉల్లి పోగులు కానీ సన్నగా కట్ చేసుకొని, ఆనియన్ కాదు ఏమంటారు, కొత్తిమీర కానీ యాడ్ చేసుకొని ఇంకా సూపర్గా ఉంటుంది. అంతే.